2024లో ఎలా ఉంది? అప్పుడు పోలీసుల మధ్య జరుపుకోవాల్సి వచ్చిందండి ఇంట్లో. ఇప్పుడైతే కనుక స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు బయటకు వచ్చి చక్కగా ట్రెడిషనల్గా వచ్చి శుభ్రంగా అందరూ ఒకచాట ఒక కుటుంబం లాగా జరుపుకుంటారు. అంటే ఇప్పుడు అంటే గతానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా? గతం అంటే పోలీసులు కాపలాతో జరిగిందండి. ఇప్పుడైతే కనుక చక్కగా ఎవరి ఇళ్ళలో వాళ్ళు చక్కగా వచ్చి ఒక పండగ వాతావరణం అందరూ కలిసి చేసుకుంటున్నారు. మంచి పరిణామం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో యువత నారా లోకేష్ గారు అమెరికా కానీ ఇతర దేశాలు వెళ్ళి ఈరోజు కంపెనీలు తీసుకురావడంపై మీకు ఎలా ఉంది? కంపెనీలు తీసుకురావడం గవర్నమెంట్ కృషి చేస్తుందండి. ఇవన్నీ ఆచరణలోకి రావాలంటే ఒక చెట్టు ఒక మొక్కం పెట్టినప్పుడు అది కాయలు కాయాలంటే కొంత టైం పడుతుందండి. దీనికి కొంత టైం తీసుకుంటుందండి. 1 or 2 yearsలో కొంచెం దాని ఫలితాలు అనేవి వస్తాయి అనేది ఆశిస్తాం. అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడు గుడ్డ నీరు ఉండాలి, 2047 కల్లా ప్రతి ఇంట్లో ఉద్యోగం, సొంత ఇల్లు, వాటర్ అది ఉండాలని చెప్పడంపై మీరేమంటారు? అది అన్నీ కూడా ఆయన చేయాలనే ఆశయం ఉంది. ఆయన హైదరాబాద్ని డెవలప్ చేసినప్పుడు ఆయన 2020 అన్నప్పుడు అందరూ నవ్వారు. నవ్వినప్పుడు కూడా ఆయన 2020 కల్లా చూస్తే మనకి హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఇక్కడ కూడా అది జరుగుద్దని అందరూ ఆశిస్తున్నారు. అందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. అంటే కొంచెం వైసీపీ ఇదంతా డ్రామా తొలి మాటలు చెప్తారు, అది ఇదని మాటలు చెప్పడం తప్ప ఏం లేదని మాట్లాడుతున్నారు. ఎన్నో రోడ్డు మీద వెళ్తాడు కుక్కలు మురుగుతూ ఉంటాయండి. కానీ అభివృద్ధి అనేది హైదరాబాద్లో జరిగి చూపించాడు ఆయన. ఇక్కడ కూడా చేసి చూపిస్తాడు. ఆయనకి ఇది లైఫ్ అంటే ఎత్తండి. ఆయన కూడా చివరి దశలో ఏదో చేయాలని ఆశతో అమరావతిని డెవలప్ చేయాలని ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా బాగానే ఉన్నాయండి. ఇప్పుడే బాగున్నాయి. 2025 బాగున్నాయి. 2024 ఎలా ఉంది? అంత ఇదేం లేదు. సంక్రాంతి అంటే బాగా చేసుకుంటారు ప్రతి సంవత్సరం. అవునండి. అప్పుడు అంత ఇదేం లేదు. అంత రౌడీజం. ఇప్పుడు అంతా ప్రజల పరిపాలన లాగా ఉంది ఇది. అది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్లు కానీ ఎలా ఉంది? బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఏదో చచ్చిపోయాడు రోడ్లు పోవాలంటే ఎటు పోవాలన్నప్పుడు ఏ డొంక రోడ్డు వెళ్ళినా సూపర్గా ఉన్నాయి. సార్ చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రతి చోట నీరు ఉండాలని చెప్పడంపై మీ మంచిదే కదా. రైతులకి మంచి అవకాశం వచ్చినట్టే. పంటల పంట రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. 2025 సంక్రాంతి సంబరాలకి మాటల్లో చెప్పలేని అనుభూతి. ఈ 2025 సంవత్సరంలో జరిగే సంక్రాంతి అనేది గత పురాణాల్లో నరకాసురుడిని వధించినప్పుడు దీపావళి పండుగ అనేది ఎలా జరుపుకున్నారు ఆనాడు పురాణాల్లో, ఇవాళ అలా ఉంది పరిస్థితి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇంకా ఆ గత ఛాయల తాలూకు ఉన్న మచ్చలు వాటి యొక్క ఇది ఇంకా కొంత పోలేదు. దానికోసం బాబు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు 2024 బాగా జరిగాయి. బాగా అంటే అసలు అతి వర్ణనాతీతం అన్నమాట. అంత దారుణం. ఇప్పుడు రోడ్డు ఒక ఊరు నుంచి ఒక ఊరు రావాలంటే 1-2 గంటలు పడుతుంది. ఎందుకు పడుతుంది? అది ఏదైనా చూడండి అని మాట్లాడితే ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎగ్జాంపుల్ భవానీపురం పోలీస్ స్టేషనే తీసుకుందాం. నేను లాస్ట్ ఇయర్ చెప్పా, అన్నగారి వర్ధంతి రోజు నాన్న హంగామా చేశారు. చెప్పా వచ్చే సంవత్సరం మాదే, మళ్ళీ మీరు మా కిందే పనిచేయాలి. చాలా అమోఘంగా నేను చెప్తున్నాను కదా. నరకాసురుడు చనిపోయినప్పుడు దేవతలు ఎలా అయితే పండుగ చేసుకున్నారో ప్రజలందరూ, ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడి పాలన నుంచి విముక్తి జరిగి 2025లో రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. నా 54 సంవత్సరాల వయసులో ఎన్నో పండుగలు చూశాను. బట్ ఇప్పుడు ఈ సంవత్సరం పొందిన అనుభూతి చాలా ఈ జన్మకి నాకు ఇచ్చారు. 24లో ఎలా ఉంది? ఇప్పుడు 2025లో సంక్రాంతి గత 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక మనం చాలా నిర్బంధాల్లో ఉంటాం. మన పండగలన్నిటికి కూడా చాలా నిర్బంధాలు, పోలీస్ ఆంక్షల మధ్య జరిగినాయి. ఈ 2025లో నిజమైన సంక్రాంతి 5 సంవత్సరాల తర్వాత నేనైతే ఈరోజే చూస్తున్నా. మంచి ఏర్పాట్లు చేసి అచ్చమైనటువంటి తెలుగు సాంప్రదాయం ప్రకారం సంక్రాంతిని అందరూ పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు నేను పొద్దున్న 4 నుంచి వస్తున్నా. అందరూ చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. ఏది పసిపిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. చాలా బాగుంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గతంలో ఎలా ఉన్నాయి, రోడ్లు ఇప్పుడు ఎలా? గత 5 సంవత్సరాల్లో పరిపాలనలో చాలా విధ్వంసం జరిగిందండి. దాన్ని సరిదిద్దాలంటే ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్లో మనం ఏం చేయలేం. దానికి కొంత సర్టన్ టైం పడుతుంది అనమాట. ఆ టైం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి ఫస్ట్. ఆ ప్లానింగ్ ప్రకారం టైం పట్టిద్ది. ఒక 6 months 1 year పట్టిద్ది.
ఈ వ్యవస్థలన్నీ చాలా గాడి తప్పినాయి. ఒక ట్రైన్ కనుక పట్టాలు తప్పితే దాన్ని ఎక్కియడానికి ఎంతమంది ఎన్ని క్రెయిన్లు ఇట్లా ఎక్కిస్తారో అట్లాగే దీని పరిపాలన గాడిలో పెట్టాలంటే 1 year పట్టింది. అంటే సార్ వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. సార్ ఇక్కడ స్టేట్కి ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఉంది. స్టేట్కి చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. ఆ క్రైసిస్ని తప్పుకొని గాడిలో పెట్టి సంక్షేమం అభివృద్ధి మొత్తం 2 గాడెక్కితే రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర అంటే ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిద్ది. అంత ధీమా ఉంది, మాకైతే ధీమా ఉంది. చదువుకున్న యువత వీళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద.